ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి మీకు మీ పార్ట్నర్ కి మధ్య ఉన్న థర్డ్ పార్టీ వెళ్ళిపోతారా? మీ పార్ట్నర్ మీ విలువ ఎప్పుడు తెలుసుకుని మీ దగ్గరికి తిరిగి వస్తారా? దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. కాల్స్ మాత్రం చేయకండి. అండ్ రీడింగ్ అనేది చార్జబుల్. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. సో వీడియోలోకి వెళ్దాము. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి. డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి. ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ తో సహా తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్ గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్ లో 60 to 70% లో మీ లైఫ్ లో జరిగినట్టు ఈ రీడింగ్ లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి మ్యాచ్ అయినట్టు. సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి. లేదంటే ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్ రీడింగ్ గా తీసుకోండి. సో వీడియోలోకి వెళ్దాము. మీ మనసులో ఉన్న వ్యక్తికి మీకు మీ పార్ట్నర్ కి మధ్య ఉన్న థర్డ్ పార్టీ వెళ్ళిపోతారా? మళ్ళీ మీ వాల్యూ తెలుసుకుని మీ దగ్గరికి వస్తారా మీ పార్ట్నర్ అనేది చూద్దాం. 9 of Cups. డెఫినెట్ గా మీ విష్ ఏదైతే ఉందో మీ పార్ట్నర్ మళ్ళీ తిరిగి రావాలని మీరు 100% కోరుకుంటున్నారు. ఆ విష్ అయితే డెఫినెట్ గా తీరుతుంది. Knight of Wands, 10 of Swords, the Emperor, 6 of Wands, 9 of Swords, 9 of Pentacles, Justice. సో డెఫినెట్ గా మీ పార్ట్నరు మీకు ఇగ్గో అండ్ యాటిట్యూడ్ ఉన్న పర్సనే. కంపల్సరీ తన ఈగోనే తనకి ఇంపార్టెంట్ ఉన్న పర్సన్, అగ్రెసివ్ నేచర్, షార్ట్ టెంపర్ ఉన్న పర్సన్. అండ్ వాళ్ళు పైకి చెప్పేది ఒకటి ఉంటది, లోపల మనసులో ఒకటి ఉంటది. అంటే ఎక్కువగా హైట్ చేసుకుంటూ ఉంటారు. ఎక్కువగా హైట్ చేసుకోవడమే కాకుండా మాట పడే పర్సన్ అయితే 100% కాదు. ఎప్పుడు కూడా ఒక మాట అనడానికి ఆలోచించారు కానీ మాట అనిపించుకోవడానికి మాత్రం అస్సలు రెడీగా ఉన్నారనమాట. ఎప్పుడు ఎదుటి వాళ్ళలో తప్పులు ఎతుకుతూ ఉంటారు తప్ప తన తప్పు తను తెలుసుకునే పర్సనే కాదు. ఎప్పుడు కూడా పైకి చూపించేది లోపల ఉండేది ఒకేలాగా ఉండదు. అంటే లోన నెగిటివ్ గా థింక్ చేసుకుని పైకి పాజిటివ్ గా చూపిస్తూ ఉంటారు ఒక్కొక్కసారి. ఎందుకంటే అది ఎప్పుడు బయటకు వస్తుందంటే తన కోపంగా ఉన్న టైంలో తన మనసులో ఉన్న మాటలన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి. అలాంటి నేచర్ ఉన్న పర్సన్. అంటే సెల్ఫిష్ గా ఉండే పర్సన్ కూడా. సెల్ఫిష్ అంటే ముందు వాళ్ళు మాత్రమే. సెల్ఫ్ లవ్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. నేను బాగుంటే చాలు, నా వాళ్ళు బాగుంటే చాలు, తర్వాతే అందరూ అన్ని మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో. సెల్ఫిష్నెస్ ఉండడమే కాకుండా రూల్ చేస్తూ ఉంటారు, రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటారు, అథారిటేటివ్ గా ఉంటారు మీ విషయంలో. ఎప్పుడు కూడా అథారిటేటివ్ గాను నా మాట వినాలి, నాకు నచ్చినట్టే ఉండాలి అన్న విధంగా ఉండే మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట మీ పార్ట్నర్ అయితే. మీ మాట ఎప్పుడు వినేది ఉండదు. ఎప్పుడన్నా విన్నారంటే వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు మాత్రమే మీ మాట వింటారన్నమాట. మిగిలిన టైం అంతా కూడా మీరు వాళ్ళ మాట వినడము, మీరు వాళ్ళని బతికిలాడుకోవడము, వాళ్ళు అలగడము, వాళ్ళు మిమ్మల్ని బ్లేమ్ చేయడము, ఇదే ఉంటది మీ లైఫ్ లో కూడా. సో మీ పార్ట్నర్ కి మధ్య ఉన్న ఈ థర్డ్ పార్టీ వెళ్ళిపోతారా అంటే డెఫినెట్ గా మీ పార్ట్నర్ కి మీకు మధ్య ఉన్న ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో మీరు 100% ట్రై చేస్తున్నారు. మీ పార్ట్నర్ కి థర్డ్ పార్టీకి మధ్య ఉన్న మీకు మీ పార్ట్నర్ కి మధ్య ఉన్న ఈ థర్డ్ పార్టీ వెళ్ళిపోవాలని అయితే మీరు చాలా కోరుకుంటున్నారు. యూనివర్స్ ని ప్రే చేయడము, దేవుళ్ళకి ప్రే చేయడము, అన్ని మీ సైడ్ నుంచి ఎఫర్మేషన్స్ అన్ని తొందరగా వెళ్ళిపోవాలి, మేమిద్దరం మళ్ళీ కలవాలి అని మీ విష్ అనేది యూనివర్స్ కి తెలియజేస్తున్నారు, ఎఫర్మేషన్స్ ఇస్తున్నారు.
సో డెఫినెట్‌గా మీ విష్ అనేది ఫుల్‌ఫిల్ కాబోతుంది డెఫినెట్‌గా. అండ్ తొందరలోనే మీ పార్ట్నర్ మీ దగ్గరికి రావాలని గూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు కదా! తనని అంటే తన థర్డ్ పార్టీని వదిలేసి మీ దగ్గరికి రావాలనైతే కోరుకుంటున్నారు. డెఫినెట్‌గా మీ దగ్గరికి రావడం కూడా అవుతుంది. అంటే చాలా షార్ట్ టైమ్‌లో అవుతుంది. ఎప్పుడవుతుంది అంటే మీకు మీ పార్ట్నర్‌కి మధ్య, అంటే మీ పార్ట్నర్‌కిను మీ థర్డ్ పార్టీకి మధ్య ఎప్పుడైతే గొడవలు జరిగి వీళ్ళు అంటే మిమ్మల్ని ఎలా అయితే హర్ట్ అయ్యే విధంగా మాట్లాడి బ్లేమింగ్ చేయడము, మిమ్మల్ని బాధ పెట్టడము, మీ మనసు బాధపడేలాగా రాంగ్ వర్డ్స్ మాట్లాడడము, ఒకప్పుడు చాలా మంచివాళ్ళు అన్నవాళ్ళు ఇప్పుడు చాలా చెడ్డవాళ్ళని చెప్పి మీ లైఫ్‌లోంచి వెళ్ళిపోవడము, మిమ్మల్ని బ్లేమింగ్ ఎలా చేశారో వీళ్ళ లైఫ్‌లో కూడా ఈ థర్డ్ పార్టీ వాళ్ళని హర్ట్ అయ్యే విధంగా మాట్లాడడము, వాళ్ళ సిట్యుయేషన్ అలాంటివి చేయడము, లేకపోతే బ్యాక్ స్టాపింగ్ చేయడము, అంటే వెన్నుపోటు పొడవడము, నమ్మించి మోసం చేయడం ఇలాంటివి ఏవో చేస్తారు. సో ఆ టైంలో వీళ్ళు రియలైజ్ అవుతారు. అసలే మన పర్సన్ ఏందంటే మీ పార్ట్నర్ ఏందంటే షార్ట్ టెంపర్ పర్సన్ కాబట్టి చాలా క్విక్‌గా తీసుకుంటారనమాట. ఓకే. వాళ్ళు చేసిన దాంట్లో ఎంతవరకు నిజం ఉందని తెలుసుకోకుండానే వాళ్ళు కంపల్సరీ రిలేషన్‌షిప్‌ని వీళ్ళని అన్నారు కాబట్టి నాకు అవసరం లేదని చెప్పి వీళ్ళని వదిలిపెట్టడం అయితే జరుగుతుంది డెఫినెట్‌గా. బట్ మీ పార్ట్నరు ఎంత ఆవేశంలో తీసుకున్నా అది మీకు ఒక ప్లస్సే అవుతుందనమాట. ఎందుకంటే మీరు కోరుకునేది కూడా వాళ్ళు మీ దగ్గరికి రావాలని. ఈ థర్డ్ పార్టీకి వాళ్ళకి గొడవలు జరిగి వాళ్ళ గురించి అంటే ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం కన్నింగ్ నేచర్ ఉన్న పర్సను, సెల్ఫిష్ పర్సను, మెటీరియలిస్టిక్‌కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సను. సో దానివల్ల ఏందంటే మీరు కూడా 100% అడగాలని అంటే వాళ్ళిద్దరూ దూరం అవ్వాలి, ఏదో ఒకటి జరిగి అన్న ఫీలింగ్‌లోనే ఉన్నారు కాబట్టి, అలా జరిగి మళ్ళీ మీ దగ్గరికి ముందు ఎలా అయితే మీరు కోరుకున్నారో అలా రావాలని అయితే కోరుకుంటున్నారో, ముందు ఎంత ప్రేమ చూపించారో నన్ను చాలా బాగా చూసుకున్నారు. సో, నేను కూడా వాళ్ళకి 100% రిటర్న్ బ్యాక్ ఇచ్చాను. వాళ్ళు 10% చూపిస్తే నేను 100% వాళ్ళకి రిటర్న్ బ్యాక్ ఇచ్చాను. నా ప్రేమ కానీ, నా వాల్యూ కానీ, వాళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్స్ కానీ అన్న ఫీలింగ్ మీకుంది. సో, డెఫినెట్‌గా అలా మీరు తిరిగి రావాలని అయితే డెఫినెట్‌గా కోరుకుంటున్నారు. వాళ్ళు కూడా ఒక దెబ్బ తగిలినప్పుడే కదా! పెయిన్‌లో నుంచి బయటకి రావడానికి ఇంకొకళ్ళు సపోర్ట్ అనేది కోరుకుంటారు. సో, డెఫినెట్‌గా మీరు ఎలా అయితే కోరుకుంటున్నారో వాళ్ళైతే అలానే మీ దగ్గరికి తిరిగి అయితే వస్తారు. ప్రెజెంట్ అయితే వాళ్ళు కొంచెం డిప్రెషన్‌లో కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ లైఫ్‌లో అంత పాజిటివ్‌గా అయితే లేదనమాట. మేబీ థర్డ్ పార్టీ వల్ల కానివ్వండి, వాళ్ళ లైఫ్‌లో జరిగే వాటి వల్ల కానివ్వండి, వీళ్ళకి ఓవర్ థింకింగ్ అండ్ ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుని అవి రిటర్న్ రాకపోవడము, లైఫ్‌లో కానీ జాబ్‌లో కానివ్వండి, లేకుంటే బిజినెస్‌లో కానివ్వండి, లేకుంటే ఫ్యామిలీ మెంబర్స్‌లో కానివ్వండి, వీళ్ళని కొంచెం తక్కువ చేసి చూడడము, తక్కువగా మాట్లాడడము, మామూలుగానే వీళ్ళు కొంచెం మాట పడే టైప్ కాదు కాబట్టి, వీళ్ళకి చిన్న మాటన్నా అది పెద్ద భూతద్దంలో చూసుకొని వాళ్ళు నన్ను ఎన్నేసారన్న ఫీలింగ్‌లో ఉంటారు. వీళ్ళు ఎంత రాంగ్ వర్డ్ మాట్లాడినా, నేను అన్నానా, కోపంలో అన్నాను అన్న ఫీలింగ్‌లోనే ఉంటారు వీళ్ళు. సో, ప్రెజెంట్ ఏందంటే వీళ్ళు హర్ట్ అయ్యే విధంగా వీళ్ళ ఆలోచనలు ఇవన్నీ కూడా కొంచెం నెగెటివ్‌గా ఉన్నాయి. బాధపడుతున్నారు దేనికో కానీ మానసికంగా బాధపడుతున్నారు. వాళ్ళ లైఫ్‌లో అంత స్టేబుల్‌గా లేదని. అండ్ మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో మీరెప్పుడూ కూడా తనని ఒక లైఫ్ పార్ట్నర్, సోల్ పార్ట్నర్‌గానే చూసారు మీరు. సో, దానికి సంబంధించినవి వాళ్ళకి ఎప్పటికి కూడా ఆ మెమరీస్ గుర్తుకొస్తూనే ఉంటాయి. గుర్తుంటాయి కూడా. ఎందుకంటే మీరు నాట్ ఓన్లీ సోల్‌మేట్స్ లాగా కాకుండా ఒక బేబీ లాగా, ఒక మదర్ లాగా, ఒక లైఫ్ పార్ట్నర్ లాగా ఇలా చూసుకున్నారు మీ పార్ట్నర్‌ని. అది అయితే వాళ్ళు ఎప్పుడైతే లో ఎనర్జీస్‌లో ఉంటారో ఆ టైంలో వాళ్ళకి బాగా తెలుస్తుందనమాట. వాళ్ళు బాధపడుతున్న టైంలో బాగా తెలుస్తుంది. అండ్ మీకు చేసిన అన్యాయం కూడా వాళ్ళకి తగులుతుంది అన్యాయం. అంటే మనము అంటారు గదా! కర్మ ఏ రోజుకైనా కూడా రిటర్న్ వస్తుంది అని. అది థర్డ్ పార్టీ రూపంలో మీ పార్ట్నర్‌కి రావడం అయితే జరిగింది. మీ విషయంలో న్యాయం అయితే చేయలేదు, అంత జెన్యూన్‌గా లేను అన్న ఫీలింగ్ కూడా వీళ్ళకి రియలైజేషన్ అయ్యి మాత్రమే మీ దగ్గరికి వస్తారు. ఏదో ఇప్పుడు ఆ థర్డ్ పార్టీ లేరు కాబట్టి మీ దగ్గరికి రావాలని కాదు.
థర్డ్ పార్టీ లేకపోవడం వల్ల మీకు దూరంగా ఉండడం వల్ల మేబీ మీరు ఇక్కడ బాధపడుతుంటారని వాళ్ళకి 100% తెలుసు. ఎందుకంటే మీ నేచరు, మీ మెంటాలిటీ మీ పార్ట్నర్‌కి బాగా తెలుసు కాబట్టి వాళ్ళకి నచ్చినట్టుగా మిమ్మల్ని మీ లైఫ్‌లో ఉన్న టైంలో అయినా కూడా వాళ్ళు మిమ్మల్ని బాగా మౌల్డ్ చేసుకునేవాళ్ళనమాట. వాళ్ళకి నచ్చినట్టు మీరు ఉండాలని. అంతేగాని మీకు నచ్చినట్టు వాళ్ళు ఉండకపోవడము. వాళ్ళకి మాట్లాడాలనిపించినప్పుడే మీరు మాట్లాడడము. మీకు మాట్లాడాలనిపించినప్పుడు వాళ్ళు బిజీనో ఏదో ఒక రీజన్ చెప్పడం. ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు కాబట్టి సో మిమ్మల్ని బాధ పెట్టిన దానికి మేబీ ఈ రిజల్ట్ అనేది చూస్తున్నానేమో అన్న ఫీలింగ్ కూడా మీ పార్ట్నర్కి అయితే కలుగుతుంది. సో దానివల్ల కూడా వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటున్నారనమాట. మీకు చేసిన దానికి ఏమన్నా ఇట్లా జరుగుతుందా ఏంటి, మీరు బాధపడుతున్నారా ఏంటని. అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళ జాబ్ పరంగా కూడా కొన్ని ఫేస్ చేస్తున్నారు. జాబ్ ఆర్ ఫైనాన్షియల్గా కెరియర్ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉన్నారు. సో చూద్దాం. సో మీ విష్ ఎప్పటికల్లా తీరావో టైం అయితే వస్తుంది, చూద్దాం. 8 of Swords డెఫినెట్ గా తీరుతుంది. మేబీ అది 1 week to 1 month కూడా అవ్వచ్చు. ఎందుకంటే మీ పార్ట్నర్ మాక్సిమం తన ప్రాబ్లం ఆల్రెడీ ఇప్పుడు కొన్ని సమస్యల్లోనే చిక్కుకుపోయి ఉన్నారు. నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి వీళ్ళ లైఫ్ లో ఉన్నాయి. ఇదర్ థర్డ్ పార్టీ, ఇదర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇదర్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఇదర్ హెల్త్ ప్రాబ్లమ్స్, అన్ని నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చుట్టుకుపోయి ఉన్నారు. కాబట్టి కొంతమంది ఆల్రెడీ మీ గురించి రియలైజేషన్ అయ్యి ఉన్న వాళ్ళు ఉండుంటారు. అండ్ థర్డ్ పార్టీ రిలేషన్షిప్ ని వదిలేసి ఉన్న వాళ్ళు ఉండుంటారు ఆల్రెడీ. సో వాళ్ళైతే 1 month to 1 week లోపు డెఫినెట్ గా మీకు కమ్యూనికేషన్ అయితే మీ విష్ ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళ నుండి కమ్యూనికేషన్ రావాలని అదైతే జరిగే అవకాశం అయితే ఉంది. సో మరి తొందరగానే వాళ్ళు మీ లైఫ్ లోకి రియలైజేషన్ అయ్యి వచ్చేస్తారా చూద్దాం. సో డెఫినెట్ గా వస్తారు. చూడండి, నైట్ ఆఫ్ స్వర్డ్స్, ఇక్కడ నైట్ ఆఫ్ హ్యాండ్స్ వచ్చింది. సో చాలా తొందరగా అక్కడ ఏదైతే రావడం ఏంటంటే అక్కడ థర్డ్ పార్టీని వాళ్ళు ఎందుకు బాధ పెడుతున్నారు వాళ్ళని అన్ని కూడా అడిగేసి వాళ్ళని అసలు నువ్వు నాకు అవసరం లేదు అని వాళ్ళతో గొడవ పడి వాళ్ళను నీ వల్ల నాకు ప్రశాంతత లేదు అని చెప్పి ఎవరైతే వాళ్ళ కోసం మీ నుండి ఎలా అయితే దూరం అయిపోయారో మీ గురించి ఆలోచించి అసలు నువ్వు నా లైఫ్లోకి రావడం వల్ల ఇలా అయ్యిందని చెప్పి వాళ్ళని మాటలతో అనేసి మరీ వస్తారన్నమాట. డెఫినెట్ గా ఈ రిలేషన్షిప్ నాకు అవసరం లేదు, లేకుంటే ఆ థర్డ్ పార్టీ గురించి ఆలోచించకుండా మీ గురించి ఆలోచించి అయితే మీ లైఫ్ లోకి రావడం అయితే జరుగుతుంది. 10 of Swords, 2 of Swords. వాళ్ళు అంత బాధపడడానికి, వాళ్ళు హర్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి చూద్దాం. అండ్ మిమ్మల్ని కూడా బాధ పెట్టారు కదా అన్న మీ పార్ట్నర్ ఏంటంటే ఒకప్పుడు తన మాటని కరెక్ట్ అండ్ తను చెప్పినట్టే వినాలి అనుకుని ఎప్పుడు మిమ్మల్ని బాధ పెట్టడము, మిమ్మల్ని బ్లేమింగ్ చేయడం అలా చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ తను అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏంటంటే వాళ్ళకు కూడా ఈ రిలేషన్షిప్ లో ఉండాలా వెళ్ళిపోవాలా, ఈ థర్డ్ పార్టీ కూడా ఇంపార్టెంటే, తన లైఫ్ లో ఒక పార్ట్ అయ్యి ఉండొచ్చు. మేబీ కొంతమంది ఏంటంటే లైఫ్ పార్ట్నర్ కూడా అయ్యి ఉండొచ్చు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళ దగ్గర రోజు గొడవలే, రోజు అంటే డెసిషన్ తీసుకోలేకపోతున్నారనమాట. ఉండాలా వద్దా అన్న కన్ఫ్యూజన్ లో ఉంటున్నారు. వెళ్ళిపోదామా లేకపోతే ఉందామా, వెళ్ళిపోతే మళ్ళీ ప్రాబ్లం ఇంకా పెద్దగవుతుందేమో అని ఉంటే ప్రశాంతత లేదే వీళ్ళ దగ్గర నుంచి. ఎప్పుడు నన్ను ఏదో ఒకటి బ్లేమింగ్ చేయడమో, తక్కువ చేసి మాట్లాడడమో చేస్తున్నారే అన్న ఫీలింగ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల అది వాళ్ళని చాలా బాధపడుతూ ఉంది. చాలా రోజుల నుంచి వాళ్ళు వెయిట్ చేయడానికి, రిలేషన్షిప్ నుంచి బయటకు రాకపోవడానికి, థర్డ్ పార్టీకి దూరంగా ఉండకపోవడానికి ఏంటంటే రీజను వీళ్ళ సిచ్యువేషను అటు వెళ్ళను లేరు, అటు ఉండను లేరు, లేకపోతే బయటకు రాను లేరు అన్న సిచ్యువేషన్ అయిపోయింది అనమాట. కన్ఫ్యూజన్ లో ఎక్కువగా ఉన్నారు మీ పార్ట్నర్. అందుకే ఎటు తేల్చుకోలేని విధంగా వాళ్ళు కొన్ని రోజుల నుంచి అలా బిహేవ్ చేస్తూ ఉన్నారు. సో డెవిల్, నైట్ ఆఫ్ హ్యాండ్స్. మీ పార్ట్నర్ మీద ఎక్కువగా అంటే వాళ్ళ ఈగో అండ్ యాటిట్యూడే కాకుండా వాళ్ళు మెటీరియలిస్టిక్ లైఫ్ కోసం కూడా వాళ్ళు ఎక్కువగా ఇద్దరు ఫిజికల్ గా కానివ్వండి, మెటీరియలిస్టిక్ లైఫ్ కోసం కూడా వాళ్ళు ఎక్కువగా ఈ థర్డ్ పార్టీకి అట్రాక్ట్ అవ్వడము, థర్డ్ పార్టీ గురించి ఆలోచించడము ఇదైతే జరిగింది. బట్ దానివల్లే ప్రజెంట్ ఈ రోజు
వీళ్ళ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా వీళ్ళని ట్రిగ్గర్ చేస్తూ ఉంటారనమాట. వీళ్ళ ఎమోషన్స్ని వీళ్ళు నార్మల్గానే వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించుకుని ఎవరైనా మాట అంటే పడని పర్సన్ కాబట్టి ఈ థర్డ్ పార్టీ ఏంటంటే వీళ్ళని మాటలతోనే కాకుండా వాళ్ళ చేతులతో కూడా వాళ్ళని అట్రాక్ట్ చేసుకుని రిలేషన్షిప్ లోకి వచ్చారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి తగినట్టుగా వీళ్ళు మెటీరియలిస్టిక్ గా రిటర్న్ ఇవ్వకపోవడం వలన వీళ్ళని బ్లేమింగ్ చేయడము, వీళ్ళని మాటలతో తక్కువగా చేసి మాట్లాడము, వీళ్ళకి వాల్యూ ఇవ్వకపోవడం అలాంటివి అయితే చేస్తూ ఉన్నారు. ద ఫూల్ క్రిస్టియన్. సో ఈ ఏదైతే మీ దగ్గర ఉన్నన్ని రోజులు కూడా వీళ్ళకి చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళదే పైచేయి ఉందన్నమాట. వాళ్ళకి కావాల్సినంత ఫ్రీడమ్ మీ దగ్గర మాత్రమే ఉంది. వాళ్ళకి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. మీరేం చెప్పినా కాదనరు. ఎప్పుడు కూడా ఎంజాయ్ చేస్తూ తన లైఫ్లో తను హ్యాపీగా స్ట్రాంగ్గా ఉన్నారనమాట మీ దగ్గర ఉన్నన్ని రోజులు కూడా. బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళకి స్టెబిలిటీ లేకపోవడమే కాకుండా వాళ్ళ గురించి తక్కువ మాట్లాడుతుంటే వీళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది తగ్గింది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోయింది అనమాట. ఒకప్పుడు నేను చాలా స్ట్రాంగ్ అనుకున్న పర్సన్ ఇప్పుడు ఏంది ఇలాంటి లైఫ్ అనేది అనిపిస్తున్నా నేను అన్న ఫీలింగ్ కూడా వీళ్ళకి వచ్చేసింది అనమాట. 9 of Swords. ఎందుకు వాళ్ళు అంత నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు? 5 of Cups and 2 of Pentacles. ఎందుకంటే వాళ్ళకి ఒకటి మీ విషయంలో చేసిన తప్పులు ఒకటి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. తప్పు చేశాను పశ్చాత్తాపం అయితే ఉంది. ఇంకొక వైపు ఏంటంటే వాళ్ళకి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కూడా ఉన్నాయి అనమాట. అంటే వాళ్ళ ఎమోషనల్ పరంగా కూడా కోపం వచ్చినా కూడా చూపించలేని విధంగా వాళ్ళని ఎమోషన్ పరంగా కూడా వాళ్ళు బ్యాలెన్సింగ్ చేసుకోలేకపోతున్నారు. ఆ బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అంటే ఏదైనా ఒక సైడ్ ఏంటంటే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ కూడా అంటే ఎంత కష్టపడినా ఎంత సంపాదించినా కూడా వాళ్ళ లైఫ్లో ఆ మనీ అనేది నిలవడం లేదనమాట. సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒకటి వస్తూనైనా ఉండాలి. లేకుంటే వాళ్ళ ఎమోషన్స్ని బ్యాలెన్సింగ్ చేసుకోలేకపోతున్నారు. బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి ఎంత ట్రై చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు మాట పడే రకం కాదు కాబట్టి వీళ్ళు ఎప్పుడు కొంచెం షార్ట్ టెంపరు అగ్రెసివ్ నేచర్తోనే ఉంటారు. అంత కూల్గా ఉండరు కాబట్టి సో వాటి వలన వాళ్ళు కొంచెం ఎక్కువగా ఏంటి ప్రతిదానికి కోపం వచ్చేస్తుంది, ప్రతి సిచ్యువేషన్ నాకు ఇలానే ఉంటుంది, అందరు నన్ను ఇలానే మాట్లాడుతున్నారు ఏంటి అన్న ఫీలింగ్ వల్ల కూడా వాళ్ళు ఓవర్ థింకింగ్ గా నిద్రలేని రాత్రి అయితే గడుపుతున్నారు. 9 of Pentacles, 3 of Swords. సో ఈ మీరు ఎంత బాగా చూసుకున్నా కూడా ఈ థర్డ్ పార్టీ కోసం అని చెప్పి మీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయారు. బట్ మీరు తను ఎలా చూసుకున్నారంటే ఒక మదర్ కన్నా కూడా ఎక్కువగా చూసుకున్నారు. ఒక బేబీ కన్నా కూడా మీరు తనని ఎక్కువగా చూసుకున్నారు. బట్ ఆ వాల్యూ తను తెలుసుకోలేకపోయారు. ఈ థర్డ్ పార్టీ వలన వాళ్ళే నా లైఫ్ అనుకుని నేను వెళ్ళిపోయాను, వాళ్ళతోనే హ్యాపీనెస్ ఉంటుందని చెప్పి వెళ్ళిపోయాను. బట్ ఇక్కడ అసలైన పార్ట్నర్ కానివ్వండి, నేను వీళ్ళని హర్ట్ చేసి థర్డ్ పార్టీ కోసం వెళ్ళిన దానికి కానివ్వండి, వాళ్ళు నన్ను చూసుకున్న దానికి మీరు నన్ను చూసుకున్న దానికి తేడా అనేది వీళ్ళు అబ్జర్వ్ అనేది చేస్తున్నారు. ఆ వాల్యూ అనేది తెలుసుకుంటున్నారు. మీరు వాళ్ళని ఎప్పుడూ కూడా వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేసినా కూడా క్షమించే గుణం ఉన్నది. ఎందుకంటే మీరు ఈ రిలేషన్షిప్ లో ఎలా ఉన్నా కూడా కావాలని అనుకున్నారు. బట్ వాళ్ళు ఏంటంటే ఇలా ఉంటేనే నాకు కావాలన్న విధంగా అయితే ఉండడం అయితే జరిగింది మీతో ఉన్న టైంలో అయినా కూడా. సో దానివల్ల ఏంటంటే ఎప్పుడు కూడా వాళ్ళని తప్పు పట్టకుండా, వాళ్ళని ఒకవేళ ఏదైనా తప్పు చేస్తున్నా అలా చెయ్యొద్దు అన్న విధంగానే మీరు వాళ్ళని గైడెన్స్ ఇవ్వడానికి ట్రై చేశారు. బట్ వాళ్ళు ఏంటంటే సో వీళ్ళని పాయింట్అవుట్ చేస్తున్నారు, నాలో నెగిటివ్ చూస్తున్నారు, నన్ను పాయింట్అవుట్ చేసి నాలో ఉన్న చెడుని చెప్తున్నారు. సో వీళ్ళ దృష్టిలో నేను చెడు ఎందుకు అవ్వడం అని చెప్పి రివర్స్ లో మీతోనే గొడవ పడము, మీ గురించి ఏదో ఒకటి నెగిటివ్ గా చెప్పడం, ఇలాంటివన్నీ వాళ్ళ మనసులో ఉన్నవన్నీ కూడా కక్కుతూ ఉంటారు అనమాట. మీకు న్యాయం చేయలేదని చెప్పి వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారు? 9 of Pentacles, జస్టిస్.
ఎందుకు అనుకుంటున్నారంటే మీ విషయంలో వాళ్ళు అన్యాయం చేశారని అయితే వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే మీరు వాళ్ళని చాలా ప్రేమగా, చాలా ఆప్యాయతగా ప్రతి సిట్యుయేషన్‌లో నాట్ ఓన్లీ హ్యాపీగా ఉన్న టైంలోనే కాదు, సాడ్ సిట్యుయేషన్‌లో, మీరు డిప్రెషన్‌లో ఉన్న టైంలో, మీ ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ బాలేని టైంలో, అంటే మీరు జీరో పొజిషన్‌లో ఉన్న టైంలో కూడా, మీకంటూ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ లేని టైంలో కూడా మీకెప్పుడూ సపోర్ట్‌గా ఉన్నారు. బట్ మీరు మాత్రము ఆహ్, హ్మ్. మీ కన్వీనియంట్‌ని బట్టి మాత్రమే వాళ్ళతో ఉన్నారు. సో, అది కరెక్ట్ కాదు. నాకు ఏమి లేని టైంలో కూడా వీళ్ళు నాతో ఉన్నారు అంటే జెన్యూన్‌గా ఉన్నట్టే కదా! అనైతే వాళ్ళకి అనిపిస్తూ ఉంది. సో, ఆ రిగ్రెషన్ అనేది ఫీల్ అనేది తెలుస్తుంది. మీకు అన్యాయం చేశానన్న ఫీలింగ్ అయితే ఉంది. 4 ఆఫ్ కప్స్. సో, తన ఇగో అండ్ యాటిట్యూడ్ వల్లే తను మిమ్మల్ని మిస్ చేసుకున్నాను, మీకు దూరంగా ఉన్నాను అన్న ఫీలింగ్ అయితే ఉంది. సో, తొందరలోనే ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో, ఈ థర్డ్ పార్టీ నుంచి దూరంగా రావడం అయితే జరుగుతుంది. అండ్ మీ దగ్గరికి రావడము అయితే జరుగుతుంది. సో, ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది. సో, ఎవరికైతే రెజొనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లెయిమ్ చేసుకోండి. సో, ఇది నా వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.